తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. 5 సార్లు టైటిల్ విన్నర్, అనుభవజ్ఞులైన ప్లేయర్స్ లేకపోయినా ఆటలో చిరుత పులలా దూకేస్తారు. సొంత టీంలో ఫామ్ లో లేకపోయినా ఆ టీంలోకొచ్చాక చిచ్చర పిడుగులా రాణిస్తారు. అందుకే ప్రతిసారి ఐపీఎల్లో ఆ టీం ఫేవరెట్ గా నిలుస్తుంది. కానీ ఈసారి ఐపీఎల్ 18 సీజన్ మాత్రం ఆ టీం కి పెద్దగా కలిసి రాలేదు. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆ టీం మరేదో కాదు, చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఇప్పుడు మిగిలిన మ్యాచ్లకు కెప్టెన్ గా ధోని వస్తూ ఉండడంతో తలారాకతో తలరాత మారేనా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ సీజన్ 18 చెన్నై సూపర్ కింగ్స్ కు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ సీజన్ లో చెన్నై 5 మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. మిగతా 4 మ్యాచ్ల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. దానికి రిజల్ట్ పాయింట్ల పట్టికలో 9వ స్థానం. ఇక ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్లన్నీ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో జరిగాయి. అయితే గత మ్యాచ్ లో మోచేతి గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పలు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక గాయం తగ్గే వరకు అతను వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఇక సిఎస్కే పగ్గాలు మళ్లీ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేతికి వచ్చాయి. దీంతో సిఎస్కే అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ధోని వచ్చాడుగా, ఇక సిఎస్కే విజయాలకు బాటలు పడినట్టే అనే భావనకొచ్చిన కొత్త సారథి ధోని ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇక ఈ సీజన్ మొదటి మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచ్ లో చెన్నై ఆటగాళ్లు అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లో అంతగా రాణించలేకపోతున్నారు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి నానావస్థలు పడుతున్నారు. పవర్ ప్లేలోనే వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడుతున్నారు. ఇటు మిడిల్ ఆర్డర్ విఫలం కావడం, వేగంగా పరుగులు సాధించలేకపోవడం, అటు బౌలర్ల వైఫల్యం చెన్నైకు పెను శాపంగా మారింది. ఇదిలా ఉంటే కొద్ది గొప్ప రాణిస్తున్న రుతురాజ్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్లకు దూరం కావడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే సందేహంలో ఫ్యాన్స్ పడిపోయారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధోనికి కెప్టెన్ పగ్గాలు రావడంతో అభిమానులకు కొంత ఊరటనిచ్చే అంశం. చూడాలి మరి తలా నాయకత్వంలోనైనా సిఎస్కే తలరాత మారుతుందో లేదో.